హలో ఆల్, ఈరోజు కథ వచ్చేసి ఆడజింక వేటగాడు. ఈ కథ ప్రారంభం చేయబోయే ముందు మీరు ఒకవేళ మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ అందుతాయి. ఈ కథ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక ఆడజింక, మగజింక నివసిస్తూ ఉండేవి. ఆ రెండు జింకల జంట చూడటానికి ఎంతో చక్కగా ఉండేవి. ఆ రెండు జింకలు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా జీవించసాగాయి. ఒకరోజు వేటగాడు వేసిన ఉచ్చులో మగజింక పడింది. మగజింక తన భార్య అయిన ఆడజింకను ఈ విధంగా హెచ్చరించింది. ప్రియమైన ప్రియతమా, నీవు ఇక్కడికి రావద్దు. నీవు కూడా వేటగాడి వలకు చిక్కుకుంటావు. మగజింక మాటలకు ఆడజింక పట్టించుకోకుండా తన భర్తను విడిచి వెళ్ళలేకపోయింది. అతి కొద్ది సమయంలోనే వేటగాడు తన ఉచ్చులో చిక్కుకున్న జింకను పట్టుకోవడానికి అక్కడికి వచ్చాడు. మగజింక దగ్గర ఆడజింక కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. వేటగాడిని చూడగానే ఆడజింక బలహీనమైన స్వరంతో ఈ విధంగా అన్నది: ఓ వేటగాడా, నీకు నిజంగా జంతువు కావాలనుకుంటే నన్ను తీసుకుని వెళ్ళు. నా భర్తను వదిలిపెట్టు. నేను అతను లేకుండా జీవించలేను. ఆ మాటలు విన్న మగజింక వేటగానితో ఈ విధంగా అన్నది: ఓ వేటగాడా, నన్ను చంపు. నా కళ్ళ ముందు నా భార్యను చంపడాన్ని నేను చూడలేను. ఈ రెండు జింకలు మాటలు విన్న వేటగాడు ఆ రెండు జింకల ప్రేమను చూసి ఆశ్చర్యపోయాడు. తను జింక కోసం బిగించిన ఉచ్చును తీసివేశాడు. ఖాళీ చేతులతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని చేతులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి, కానీ అతని మనసు మాత్రం నిండిపోయింది. నీతి: నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.